ప్రస్తుతం యువతకు ఉద్యోగాలు రావడం చాలా కష్టంగా మారింది. పోటీ తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ గేట్ ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఐటీఐ, ఐటీసీలో కోర్సు పూర్తి చేసిన వారికి పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తోంది. ఐటీఐలు, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో టీగేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఐటీఐ, ఏటీసీలు స్థానికంగా ఉన్న పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందుకోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతికపై ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు ఉపాధి శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ నాగేష్. తెలంగాణ గేట్వే ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనే టీగేట్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చామండి. ఆ టీగేట్ అనేది ఒక పాలసీ. ఆ పాలసీలో ఐటీఐ ఎకోసిస్టమ్, ఐటీఐలో ఉన్న ట్రైనింగ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ కానీ అంత రివ్యాంప్ చేయడానికి కోసం ఈ టీగేట్ అనే పాలసీని తీసుకొచ్చారు. ఇందులో మనం ఒక లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళతోటి ఐటీఐ ఇండస్ట్రీస్ తోటి అనుసంధానం చేసి ఐటీఐలో ట్రైనింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ట్రైనింగ్ ఇంప్రూవ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. టీగేట్లో భాగంగా ప్రతి ఐటీఐల్లో ప్లేస్మెంట్స్ కమిటీలను నియమిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవి పనిచేస్తాయి. పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరిపి ఖాళీల వివరాలు సేకరించి తమ విద్యార్థులను సిఫార్సు చేస్తామన్నారు. ఇందుకు కార్మిక శాఖ అధికారుల సహాయం తీసుకుంటామని తెలిపారు డిప్యూటీ డైరెక్టర్ రాజా. ఈ టీగేట్ ఫంక్షన్ ద్వారా మన యొక్క యూత్కి మంచి ఉపయోగాలు జరగాలన్న ఉద్దేశంతో ఈ టీగేట్ని స్థాపించడం జరిగింది, అంటే కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీగేట్ కమిటీలో మనకి దాదాపుగా 100 నుంచి 120 మంది వరకు ఉంటారు. ఇందులో చూసుకుంటే ఫస్ట్గా స్పెషల్ ఆఫీసర్స్ని ఈచ్ ఎస్టివేల్ డిస్టిక్కి పెట్టారు. సో ఈ ఎస్టివేల్ డిస్టిక్లో అంటే 10 డిస్టిక్లు ఉన్నాయి. ఆ 10 డిస్టిక్లకి ఒక్కొక్క ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా పెట్టారు. దాంట్లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబరు, తర్వాత జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు, డైరెక్టర్ ఫ్యాక్టరీసు, తర్వాత డైరెక్టర్ బాయిలర్స్, అలాగే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ హైదరాబాద్, డిప్యూటీ డైరెక్టర్ వరంగల్, జాయింట్ డైరెక్టర్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళందరినీ కూడా యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్గా పెట్టారు. టీగేట్తో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు ట్రైనర్ శ్రీనివాస్. పరిశ్రమలతో ఒప్పందాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు ట్రైనర్స్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్నటువంటి అధునాతన సెంటర్లు ఏవైతే ఉన్నాయో ఏటీసీ సెంటర్లో గత సంవత్సరంలో దాదాపు 25 ఏటీసీ సెంటర్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే గవర్నమెంట్ ఐటీఐ మల్లెపల్లిలో ఉన్నటువంటి ఏటీసీ సెంటర్ మల్లెపల్లిలో లాస్ట్ ఇయర్ 4 ట్రైలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ తీసుకున్నాము. దాదాపు 100 మందిలో 90 మంది ఎగ్జామ్స్ రాసి ఎలిజిబుల్ అయినారు. 90 మందిలో 82 మందికి మేము ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం చూసినట్లయితే 6 ట్రైలకు సంబంధించి 6 ట్రైలు మొత్తం అడ్మిషన్స్ 172 అడ్మిషన్స్ విజయవంతంగా తీసుకున్నాం జరిగింది. డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ అయితే వారి సౌజన్యంతో గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయిలో నుంచి అందరి వాళ్ళ సహకారంతో విజయవంతంగా ఏటీసీలో 100% ప్లేస్మెంట్స్ టాటా టెక్నాలజీ వాళ్ళ సౌజన్యంతో ఈ ఏటీసీ సెంటర్లు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దాదాపుగా టాటా టెక్నాలజీ సంస్థ కూడా దాదాపు 19 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నది. పలు జిల్లాలో పారిశ్రామిక శిక్షణ సంస్థలతో పరిశ్రమలు ఒప్పందం కుదుర్చుకునేలా ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. ప్రధాన పరిశ్రమ లేదా సంస్థ డైరెక్టర్ స్థాయి అధికారి, జిల్లా కమిటీ చైర్మన్ గా, కార్మిక విభాగం అధికారి వైస్ చైర్మన్ గా, ప్రభుత్వ ఐటీఐ కాలేజీల ప్రిన్సిపల్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. మిగతా ప్రభుత్వ ఐటీఐ కాలేజీల ప్రిన్సిపల్స్, ఉపాధి కల్పనాధికారులు సభ్యులుగా ఉంటారు. ఐటీఐ, ఏటీసీలో ప్రస్తుతం 30% మంది క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు సాధిస్తున్నారని, ఈ సంఖ్యను 70%కి పెంచేందుకు జిల్లా కమిటీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఐటీఐ, ఏటీసీల స్టూడెంట్స్ స్థానికంగా ఉన్న పరిశ్రమల అవసరాలు తీర్చుతారని తెలిపారు అధికారులు. టీగేట్ ద్వారా స్టూడెంట్స్ స్థానిక పరిశ్రమలో అప్రెంటిస్షిప్ చేసే అవకాశం వస్తుందన్నారు అధికారులు. నైపుణ్యాలు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్నారు ఆఫీసర్స్.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాన్ని దక్కించుకున్న భారత ఐటీ రంగం రానున్న రోజుల్లో పెద్ద సవాళ్లను ఎదుర్కోబోతుందంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ఇప్పుడు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీని టెన్షన్ పెడుతోంది. ఈ బిల్లు చట్టంగా మారితే అవుట్సోర్సింగ్ రంగం మొత్తం కుదేలయ్యే అవకాశం ఉందంటున్నారు. అమెరికాపై ఎక్కువగా ఆధారపడవద్దని, ఇతర దేశాల ఐటీ మార్కెట్లపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. టారిఫ్స్ తో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించిన ట్రంప్ మరో అలజడికి రెడీ అయ్యారు. విదేశీ కార్మికులకు అమెరికాలో ఉద్యోగాలు రాకుండా నిరోధించడానికి కొత్త బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ట్రంప్ సర్కార్. విదేశీ కార్మికులపై అమెరికన్ కంపెనీలు ఆధారపడడాన్ని తగ్గించే బిల్లులను తీసుకురావాలని అమెరికా చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ బెర్లీ మొరేనో ఈ బిల్లును ప్రతిపాదించాడు. ఈ బిల్లు అమెరికా పార్లమెంట్లో ఆమోదం పొందితే విదేశీ విద్యార్థులు, కార్మికులు అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం పూర్తిగా పునర్నిర్మాణం చేస్తాను, అమెరికాను గ్రేట్ చేస్తానన్నట్టు ట్రంప్ టారిఫ్లు, సుంకాల పేరుతో మూత మోగించిన తర్వాత నేడు ఐటీ ఉద్యోగాలపైన, ముఖ్యంగా అవుట్సోర్స్ విధానం, పాలసీ విధానం పైన కూడా భారత్తో ముఖ్యంగా వాటిపైన ఆంక్షలు విధిస్తాము. ఈ ఐటీ ఏదైతే ఉన్నదో అవుట్సోర్సింగ్ ద్వారా ప్రాజెక్టులను ఇస్తున్నామో వాటన్నిటిపైన భారీగా సుంకాలు పెంచి వాటిపైన ఒత్తిడి తీసుకొచ్చి స్వదేశంలోనే కనుక వారు కార్యకలాపాలు నిర్వహిస్తే సబ్సిడీలు చేస్తామని గతంలో కూడా ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయడం జరిగింది. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఈరోజు కూడా భారత్ పైన అనేక రకాలుగా ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఐటీ అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకొచ్చే చర్యగా చూడొచ్చు. కానీ ఇది దీర్ఘకాలం నిలబడడానికి ఆస్కారం ఉండదు. భారత ఐటీ అమెరికా డిమాండ్తోనే దూసుకుపోయింది. ప్రస్తుతం మన దేశం నుంచి అమెరికాకు వెళ్తున్న ఐటీ సేవల విలువ $225 బిలియన్. కానీ ఇప్పుడు ఆ రెవెన్యూపై అనిశ్చితి ఏర్పడుతుందన్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే అవుట్ సోర్సింగ్ సేవలపై 25% అదనపు పన్ను వేయాలని ప్రతిపాదించారు. ఈ బిల్లు ఇండియన్ ఐటీ రంగానికి పెద్ద దెబ్బ అవుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచ దేశాలన్నింటినీ మనం పరిశీలించినప్పుడు కూడా భారత్ వైపు మానవ వనరుల నాణ్యతను అత్యధికంగా గుర్తిస్తున్నారు. మనందరికీ తెలుసు, భారతీయులు అమెరికాలోనే కాదు ప్రపంచ వివిధ దేశాల్లో కూడా వారు అత్యంత కీలకమైన పాత్ర, కీలక వ్యాపార సముదాయాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. ఆ పరిస్థితి నుంచి భారతదేశంలోని అట్లాంటి మహాసామ్రాజ్యాలను విస్తరించుకునే దిశకి మనం వెళ్ళిన రోజు భారతదేశము ఈ ఐటీ ఉద్యోగాలు కానీ లేకుంటే టారిఫ్ల ప్రభావం నుంచి మనం తప్పించుకోవడం అనుకుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఐటీ ఉద్యోగులు కానీ లేదా మిగతా అందరూ చదువుకునే విద్యార్థులు సైతం కొత్త నైపుణ్యాలకు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ బిల్లు చట్టంగా మారితే ఇండియాలోని బడా ఐటీ కంపెనీలకు షాక్ తప్పదంటున్నారు నిపుణులు. అమెరికాలో పనిచేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కూడా ఖర్చుల భారం మోయాల్సి వస్తుందన్నారు. మన ఐటీ రెవెన్యూలో 60% అమెరికాపైనే ఆధారపడి ఉంది. ఈ బిల్లు వస్తే భారత్కు కాంట్రాక్టులు తగ్గిపోయి కొత్త ప్రాజెక్ట్స్ ఆగిపోతాయన్నారు. అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ కు కూడా టెన్షన్ పెరిగింది. ఇప్పుడు ట్యాక్స్ వేస్తే ఆయా కంపెనీలు కొత్తగా హైరింగ్ చేయడం కష్టమే. దీంతో భారతీయులకు అవకాశాలు తగ్గిపోతాయి. సేవా ఎగుమతుల్లో ఐటీ రంగానిది 55% ఉంది. ఇందులో పెద్ద భాగం అమెరికాకే వెళ్తోందన్నారు ఎక్స్పర్ట్స్. అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు. కొత్త మార్కెట్లైన యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలపై ఫోకస్ చేయాలంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్ కి మంచి డిమాండ్ ఉంది. భారత ఐటీ నిపుణులు వీటిలో అప్డేట్ కావాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా సేవారంగం నుంచే మనకు ఆదాయం వస్తుంది కూడా. ఈ రాష్ట్రం నడిచేది కూడా సేవారంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం, ఐటీ ఎక్స్పోర్ట్స్, సర్వీస్ సెక్టార్ నుంచి. కాబట్టి ఈ ఐటీ ప్రభావం ఖచ్చితంగా ఇటు ఐటీ ఉద్యోగులపైన, అదేవిధంగా రాష్ట్ర ఆదాయం పైన కూడా మనకు భారీగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు బెంగళూరు తర్వాత ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైన నగరం హైదరాబాద్ డెస్టినేషన్గా అనేక వ్యాపార సంస్థలు, ఎంఎన్సీ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఐటీ రంగ విస్తరణకు కొంత ఇబ్బంది కలగవచ్చు. అదేవిధంగా మనకు ఉద్యోగస్తులకు కూడా ప్రభావం ఉంటుంది. ఉద్యోగస్తుల కాకుండా రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం పైన కూడా మనకు ప్రతికూల ప్రభావం కొంతకాలం చూపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సవాళ్లను అవకాశాలుగా మలుచుకొని కొత్త మార్కెట్లలో అడుగుపెట్టి టెక్నాలజీలో అప్డేట్ అయ్యి ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్.
రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని సీఎంఆర్ షాపింగ్ మాల్ను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్. రంగారెడ్డి జిల్లా మియాపూర్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభించారు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, సీఎంఆర్ ఎండీ మాధవరం జగదీశ్వరరావు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇన్నేళ్లుగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న సీఎంఆర్ యాజమాన్యాన్ని అభినందించారు ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ. కుటుంబ సభ్యులందరికీ కావాల్సిన బట్టలతో పాటు గోల్డ్, సిల్వర్ ఆభరణాలు అందుబాటు ధరల్లో ఉన్నాయన్నారు సీఎంఆర్ ఎండీ జగదీశ్వరరావు. ఈ కార్యక్రమంలో సంక్రాంతి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజుతో పాటు సీఎంఆర్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. Okay, thank you Kerala team. Thank you Kerala team. Thank you. Thank you Kerala team. Thank you so much. Yeah. Daichisi chala proud ga undi to be associated with CMR Shopping Mall. I love you all so much. And personally meet you also. Chala thanks. Chala santoshanga undi. Love you all. Yeah, so ma'am, if you don't mind, ikkada kuda chala thanks because I get to meet my Miapur fans. Very happy. Congratulations to the entire CMR Shopping Mall team and extremely proud. Chala proud ga undi to be associated with CMR Shopping Mall. I love you all so much. And because of this event I get to personally meet you all, so chala thanks, chala santoshanga undi. Love you all. రాష్ట్రాల వ్యాప్తంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ 40 బ్రాంచ్లు ఓపెన్ చేసుకొని బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు మియాపూర్లో 41వ బ్రాంచి ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా మిత్రులు శ్రేయోభిలాషి మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో కూడా ఎక్కువ ప్రజానికం నివసిస్తున్నారు. మేము బట్టలలో కానీ బంగారంలో కానీ ఎక్స్పర్ట్స్. ఎంతో లాంగ్ టర్మ్ నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నాం. పెళ్ళిళ్ళ విషయంలో కానీ, ఫంక్షన్ల విషయంలో కానీ, మహిళలు చీరల పట్ల కానీ, బంగారం పట్ల కానీ మా దగ్గర నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని నమ్మకంగా మా దగ్గరికి వస్తూ ఉంటారు. పెట్టడం గాంధీ గారు మాకు 15 ఏళ్ళు బట్టి బాగా పరిచయం. అందులో ఇవాళ ఆయన మా చేతుల మీద ఓపెన్ చేయడం, అలాగే శ్రీకాంత్ గారు, అలాగే రొనాల్డ్ గారు వీళ్ళందరూ వచ్చి, అలాగే కార్పొరేటర్లు అందరూ వచ్చి ఆశీర్వదించడం. అలాగే మియాపూర్ అనేటప్పటికీ ఒక హైదరాబాద్లోనే మంచి హబ్. ఏంటంటే ఈ క్రాస్ రోడ్ అన్నది చాలా ఫేమస్. అలాగా గాంధీ గారు లాస్ట్ టైం చెప్పినప్పుడు అబ్బాయి ఇక్కడ కూడా ఓపెన్ చేయండి, బాగుంటుంది, మార్కెట్ చాలా బాగుంటుంది అన్నారు. దాంతోపాటు ఇవాళ శారీస్లో కానీ అన్ని కిడ్స్ రేంజ్ అన్ని రకాల మెన్స్ వేర్ అన్ని మంచి ఆఫర్లు పెట్టాం. అలాగే జ్యువెలరీలో కూడా 9% తరుగు నుండి అన్ని రకాల ఆభరణాలు, 3 అంతస్తులు జ్యువెలరీ, అలాగే 4 అంతస్తులు టెక్స్టైల్ షోరూము, అన్ని రకాల అందుబాటు ధరల్లో ప్రజలందరికీ అందించడానికి ఇవాళ మేము పెట్టాం. అందరూ సద్వినియోగం చేసుకొని. ఉమ్మడి వరంగల్ ప్రజలకు క్యాన్సర్ సంబంధిత అత్యుత్తమ వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. హన్మకొండ ముల్గు ఎక్స్ రోడ్లో రెనోవా బన్ను హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. రెనోవా బన్ను హాస్పిటల్ నిర్వాహకులు అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి. ఇంత లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి మిషనరీ తీసుకురావటం, వీటన్నిటికంటే ఇక్కడ నా నియోజకవర్గంలో హన్మకొండలో ఉన్నటువంటి స్టాఫ్కు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావటం, మరి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఇంత లేటెస్ట్ సిస్టమ్ ఉన్నాక హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఉండి చేసే అవకాశం కల్పించినందుకు, లోపల చూస్తే నిజంగా కూడా ఆరోగ్యశ్రీ వార్డుని చూసి డాక్టర్ అదే చెప్తుంది గోదావరి,
నేను చేసే దగ్గర కూడా లేవు డాడీ, ఎక్కడ ఉండే ఎక్స్ట్రా బెడ్ ఉండదని చెప్తుంటే. 2 are pure cancer centers. One is a 250-bedded multi-speciality in which we also have cancer. తర్వాత మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసి we started 2 cancer centers, one in Warangal and one in Alwar. Next year we are starting centers in Prayagraj and Pune. Also a year later we are starting centers in Ranchi and Khammam. So we are expanding very fast and aggressively. అదే కాకుండా ఈ వీకెండ్ లో we are signing one deal with International Oncology Services Private Limited అని. It's a cancer chain based out of North. They have 8 cancer centers. We are acquiring that group. With this in 2 years. మేడ్చల్ జిల్లా కుకట్పల్లిలో స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణ హత్య జరిగింది. 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళను గుర్తు తెలియని దుండగుడు హత్య చేసి తెలిపారు పోలీసులు. వారం క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన వ్యక్తిని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ డీసీపీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. రాజ్యాధికారం సాధించాలంటే బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య బీసీలకు రావాల్సిన వాటాలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. బీసీలకు రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు. బీసీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఆర్ కృష్ణయ్య. అదేవిధంగా పెద్దలు రామకృష్ణయ్య గారు ఎన్నో రోజులుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హాస్టళ్లలో గురుకులాలలో ఈరోజు 12 లక్షల మంది చదువుతున్నారు. అదేవిధంగా 2008లో పోరాడి రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించాం. ఆ స్కీమ్ పెట్టించినాక ఓ గుడిసెలున్న మన బీసీ కూడా ఇంజనీరింగ్, పీజీ, ఎంబీబీఎస్ చదువుకొని ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు అవుతున్నారంటే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఎప్పుడైతే పెట్టామో మన పేద కులాలందరూ కూడా చదువుకుంటారు. ఈ బీసీ యునైటెడ్ పార్టీని మేము ఈ ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, తర్వాత ఎన్నికలు, ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది, పోటీ చేస్తుంది. ఆ పోటీల్లో డెఫినెట్గా మా యువ నాయకులందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి మా వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. మేము 2028 అక్టోబర్లో చీఫ్ మినిస్టర్ అయ్యేది బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ తరపు నుంచే ఒక చీఫ్ మినిస్టర్ అవుతాడని చెప్పేసి కూడా మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. తప్పనిసరిగా వచ్చే స్థానిక ఎన్నికలలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జెండా ఎగరవేసేందుకు ఆర్నిషాలు కృషి చేస్తాం. ఇప్పటికే ఆ కార్యాచరణ కూడా సిద్ధమైంది. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దల సూచనల మేరకు గ్రామంలో ఉన్న పంచాయతీలను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను పెద్ద ఎత్తున కైవసం చేసుకుంటాం. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ బలమేందో అందరికి చూపించే విధంగా తప్పనిసరిగా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా టార్గెట్ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు. తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు ఏం డౌట్ పడాల్సిన పని లేదు. పెద్దలు శ్రీ పాలూరు రామకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో మేమందరం సైనికుల్లా కదులుతాం. అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటాం. మా పార్టీని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. హెల్త్ ఏటీఎంలో రక్త పరీక్షలతో పాటు 130కి పైగా టెస్టులు చేయవచ్చంటున్నారు డాక్టర్లు. క్షణాల్లోనే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయని తెలిపారు. ఒక్క రక్తపు బొట్టుతోనే నిమిషాల వ్యవధిలోనే ఫలితాలు ఇస్తోందన్నారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో మలక్పేట్, కింగ్కోటి హాస్పిటల్స్లో హెల్త్ ఏటీఎంలను పరీక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందంటున్న కింగ్కోటి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబుతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. డిస్టిక్ హాస్పిటల్లో కొత్తగా హెల్త్ ఏటీఎం అనే మిషన్ ఒకదాన్ని తీసుకొచ్చారు. ఇన్స్టాంట్గా రిపోర్ట్లు ఇచ్చేందుకు ఈ మిషన్ ప్రయోగాత్మకంగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. పేషెంట్లకు టెస్టులు చేస్తూ రిపోర్ట్లను అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్టు మిషన్ గురించి ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇప్పటివరకు రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా పనిచేస్తుంది, దాని ఇచ్చినటువంటి రిజల్ట్స్లో అక్యురసీ ఎంత ఉంది, ఈ అంశాలకు సంబంధించి కింగ్కోటి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, ముందుగా ఈ మిషన్ ఏంటి, మిషన్ వల్ల ఎట్లాంటి టెస్టులు చేస్తున్నారు? ఫస్ట్ ఓకే, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక పైలట్ ప్రాజెక్టుగా హెల్త్ ఏటీఎం అనే మిషన్స్ను తీసుకొచ్చింది. గత 3 వారాల నుంచి మనం హెల్త్ ఏటీఎం మిషన్ ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్టుగా, ఒక ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేస్తున్నాము.
ఇందులో మనకు టెస్టులు దాదాపుగా ఒక 130 టెస్టులు ఉన్నవి. ఈ 130 టెస్టులలో కొన్ని నాన్ ఇన్వాజివ్ టెస్టులు అంటే బ్లడ్ టెస్ట్కు సంబంధం లేని టెస్టులు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ కానీ, హైట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, లేదా బాడీ మాస్ ఇండెక్స్ కానీ, మజిల్ మాస్ కానీ, బోన్ మాస్ కానీ, ఇటువంటి చాలా టెస్టులు. అది కాకుండా ఎవరికైతే అస్తమా పేషెంట్ ఉంటారో వాళ్ళకు లంగ్ ఫంక్షన్ టెస్టులు, పల్మరీ ఫంక్షన్ టెస్టులు అంటాము, అటువంటివి కూడా మొత్తం ఒక 50 నుంచి 60 వరకు బ్లడ్ టెస్ట్ సంబంధం లేని టెస్టులు అటువంటివి ఉన్నవి. మిగతా ఒక 60 వరకు బ్లడ్ టెస్ట్ ఉన్నవి. ఈ బ్లడ్ టెస్టుల విషయానికి వస్తే మనకు హిమోగ్లోబిన్ కానీ, HbA1c కానీ, కొన్ని హార్ట్ అటాక్ సంబంధించిన ట్రోపోనిన్ కానీ, థైరాయిడ్ హార్మోన్స్ కానీ, ఇటువంటి చాలా టెస్టులు ఉన్నవి. ఇందులో ఈ టెస్ట్లో కొన్ని టెస్టులు మనకు 1 నిమిషంలో వచ్చే టెస్టులు ఉన్నవి, రిపోర్ట్ అనేవి. ఒక బ్లడ్ డ్రాప్ ద్వారా మనకు 3 టెస్టులు ఒకే సమయంలో ఏకకాలంలో 1 నిమిషంలో వచ్చేటువంటి టెస్టులు కొన్ని రూపొందించబడ్డాయి. ఇంకొన్ని టెస్టులు 5 నిమిషాలు, ఇంకొన్ని హార్మోన్ టెస్టులు ఒక 10 మినిట్స్. అట్లా మనకు ఈ టెస్టులన్నీ కూడా ఇన్స్టెంట్గా రిపోర్ట్స్ వస్తాయి. సో మనకు పేషెంట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకు వెంటనే రిపోర్ట్ రావడానికి కోసం ఈ టెస్టులు మనకు చాలా ఉపయోగపడతాయి. దానివల్ల మనం ట్రీట్మెంట్ విధానాన్ని కూడా మనం తొందరలో చేయడానికి కోసం ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు ఈ 2-3 వారాల నుంచి మీ హాస్పిటల్ ఉంది కదా, మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉందండి? మామూలుగా చేసిన టెస్ట్ల రిజల్ట్స్తో దీన్ని కంపేర్ చేసినప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? దీన్ని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది? దాదాపుగా రిపోర్ట్స్ 2 కూడా మనకు సమానంగా వస్తున్నవి, పెద్ద వ్యత్యాసం లేవు 2 రిపోర్ట్స్లలో. సో ఎఫికసీ వరకు మాత్రం 2 మనకు సమానంగానే ఉన్నవి. కాకపోతే మనం ఇవి ఎక్కువగా ఉపయోగపడేది ఎమర్జెన్సీ కండిషన్లో ఎక్కువ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎమర్జెన్సీ కండిషను 2 తర్వాత అన్ని టెస్టులు అవడానికి మనకు అవకాశం ఉండదు. ఒక CBP సెల్ కౌంట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఎమర్జెన్సీలో మనకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ తోని చేయొచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ లేకపోయినా ట్రైన్డ్ సిస్టర్తో కూడా ఈ టెస్ట్ మనం చేసే అవకాశం ఉంటుంది. సో ఎమర్జెన్సీ కండిషన్లో ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ప్రైమరీ సెంటర్ కండిషన్స్లో ఎక్కడైతే మనకు టెస్టులు అవైలబిలిటీ ఉండవో, ఫెసిలిటీ ఉండవో అటువంటి వాడు కూడా మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. దీనికి బ్లడ్ మనం మామూలు టెస్ట్లో అయితే బ్లడ్ ఎక్కువ అవసరం ఉంటుంది కదా, దీంట్లో ఎంత మోతాదులో తీసుకుంటారు? ప్లస్ ఎన్ని టెస్టులకు ఈ తీసుకున్న బ్లడ్ అనేది సరిపోతుంది? సో మామూలుగా మనము చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్, HbA1c, ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే ఇవన్నీ డయాబెటీస్ సంబంధించిన ఈ 2-3 టెస్టులు. వీటిలో మనం మామూలుగా ఒక ప్రిక్ ద్వారా, ఒక చిన్న నిడిల్ ప్రిక్తో వచ్చే బ్లడ్తో చేయొచ్చు. అలా కాకుండా మనము ఇంకా కొన్ని టెస్టులు, లివర్ ఫంక్షన్ టెస్టులు, కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయాలనుకుంటే ఎక్కువ బ్లడ్ అవసరం పడుతుంది. కాబట్టి మనం పేషెంట్ నుంచి బ్లడ్ డ్రా చేసి ఆ డ్రా చేసిన బ్లడ్ నుంచి ఈ టెస్టులకు కావాల్సిన మనకు ప్రతి టెస్ట్కు 1 డ్రాప్ బ్లడ్ అవసరం, 1 డ్రాప్ లేక 2 డ్రాప్స్ మించి అవసరం పడదు. కానీ మనము ఎక్కువ టెస్టులు ఉన్నప్పుడు మనం బ్లడ్ డ్రా చేసేసి అందులో నుంచి డ్రాప్స్ మనము తీసుకొని టెస్టులు చేయాల్సి వస్తుంది. అంటే కంపేరిటివ్ తీసుకుంటే మనము తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అని చెప్పొచ్చు. మనం తొందరగా రిజల్ట్స్ ఇస్తా అని చెప్తున్నారు కదా, దాని పనితీరు అంటే ఎట్లా పనిచేస్తుంది అసలు? అది అంటే మనకు కొన్ని రిపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c టెస్టులు మనకు 1 మినిట్లో వస్తాయి. సో 1 మినిట్లో రావడానికి మనకు మిగతా ల్యాబ్లలో కూడా సాధ్యం కాదు. సో అటువంటి వాటికి వెంటనే మనం చేసుకోవడానికి, ఎమర్జెన్సీకి నైట్ పేషెంట్ వచ్చినా కానీ వెంటనే మనకు టెస్టులు చేసుకోవడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మనకు రోజుకు ఇప్పుడు మేము అంటే ఇది బేసిక్గా ఓన్లీ మనకు ఎక్స్పెరిమెంటల్ స్టడీ కాబట్టి ఒక 10 పేషెంట్స్ వరకు మేము కంపారిటివ్ స్టడీ చేస్తున్నాం. మేము ప్రజెంట్ వరకు 2 సెంటర్స్లలో పంపిస్తున్నాం. తెలంగాణ డయాగ్నోస్ సెంటర్ పంపిస్తున్నాం, ప్లస్ మనము ఇక్కడ హెల్త్ ATMలో చేస్తున్నాం. ఒక 10 పేషెంట్ల వరకు చేస్తున్నాం. ఈ స్టడీలో భాగంగా చేస్తున్నాం ప్రస్తుతం. ఇది చూసారు కదండి, కింగ్ కోటి హాస్పిటల్లో హెల్త్ ATM ఏర్పాటు చేసి ఇప్పుడైతే ఎక్స్పెరిమెంటల్ స్టడీ నడుస్తుంది. రిజల్ట్స్ బాగుంటే కనుక దానికి సంబంధించిన ఒక రిపోర్టు ఉన్న హైయర్ అఫీషియల్స్కి ఇస్తే ఆ తర్వాత దాని గురించి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఇది తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటే అన్ని PHCలు కానీ CHCల్లో కానీ ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. ప్రతి మనిషి పక్కనున్న వారి గురించి ఆలోచిస్తే ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుందన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఎంతో మంది సమస్యలతో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి భరోసా అందించాలన్నారు. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఎల్వి ప్రసాద్ ల్యాబ్లో సెప్టెంబర్ 10th మూవీ ప్రివ్యూ ఏర్పాటు చేశారు రోషిని ట్రస్ట్. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. డైరెక్షన్లో చేసినటువంటి మూవీని చూడడం జరిగింది.
ఎంతో అద్భుతమైన మెసేజ్, క్యాచీగా ఉంది ఫిల్మ్. ఏదైతే సూసైడ్ గురించి మాట్లాడడం గురించి, దాని గురించి డిస్కషన్ చేయడం గురించి ఒక స్టిగ్మా ఏదైతే ఉంటుందో అది పోగొట్టడానికి ఇటువంటి అవేర్నెస్ కల్పించేటువంటి చిత్రాలు ఎంతో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా రీజన్స్ ఫర్ సూసైడ్స్ ఫార్మర్స్లో కానీ, స్టూడెంట్స్లో కానీ, యంగ్స్టర్స్లో కానీ దాని రీజన్స్ ఏంటి, వాటిని ఎట్లా ఎదుర్కొనాలి, వాటిని ఎట్లా అధిగమించాలి, ప్రాబ్లమ్స్ని అధిగమించి లైఫ్లో ఎట్లా సక్సీడ్ అవ్వాలి, అండ్ దట్ సూసైడ్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ అని చెప్తూ ఈ సినిమాని తీసిన ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, అట్లనే రోషిని ట్రస్ట్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తుందో మన రాష్ట్రంలో ఈ సినిమా స్క్రీనింగ్ గురించి వాళ్ళందరికీ కూడా మా అభినందనలు. వెల్ విషర్ డాక్టర్ రాము గారు వెరీ రినోన్డ్ జర్నలిస్ట్, జర్నలిజం ఎడ్యుకేటర్ అండ్ మెంటల్ హెల్త్ అడ్వకేట్. మేము ఈ ఆత్మహత్య నివారణని ఒక పెద్ద ఎత్తున అరికట్టే ఒక తాపత్రయంతో మేమిద్దరము కలిసి, ఇంకా మెయిన్ లీడ్ రోల్లో మేమిద్దరం ఉన్నాము. మాతో పాటు డెడికేటెడ్ హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళతో ఒక ఎన్జిఓ ఓపెన్ చేయబోతున్నాము. దాని పేరు జీ జిందగీ, అంటే జియో జిందగీ. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లివ్ లైఫ్ బ్లిస్ఫుల్లీ, లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. తెలుగులో హాయిగా బ్రతుకు, సంతోషంగా బ్రతుకు, ఆనందంగా బ్రతుకు. సో వీ ఎయిమ్ టు డూ ఇట్ ఆన్ ఎ మిషన్ మోడ్. పెద్ద ఎత్తున అతి త్వరలో వీలైనంత తొందరగా ఈ సమాజ సేవ దృక్పథంతో ఆత్మహత్యలు అరికట్టాలనే ఒక తపనతో మేము దీంట్లో జాయిన్ అయ్యాము. కెప్టెన్ జీజారావు గారు ఒక 20 సంవత్సరాలుగా సూసైడ్ ప్రివెన్షన్ మీద ఉన్నారు. సైన్యంలో చాలామందిని కాపాడారు. ఒక 10 ఏళ్ల నుంచి బయటికి వచ్చిన తర్వాత వారి హెల్ప్ లైన్ ఒకటి, వీరి చొరవతోనే 104ని దాంట్లో సూసైడ్ దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఉంచారు. అయితే ఇప్పుడు మా కొత్త ఎజెండా ఏమిటంటే, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 7 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఒక విద్యార్థులు మాత్రం 13 నుంచి 15 వేల మంది సంవత్సరానికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారని మా సర్వేలో తేలింది. ఆ గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. అందుకని ఫస్ట్ మేము విద్యార్థుల ఆత్మహత్యల నివారణకి, 2 ఈ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోవటం వల్ల జరుగుతున్న ఆత్మహత్యలు, వాటి మీద ఫోకస్ చేయటము, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ వల్ల జరుగుతున్న ఆత్మహత్యలు, ప్లస్ రైతులు, వీటన్నిటి మీద ఒక వ్యూహం కోసమని త్వరలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెడుతున్నాము. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న సామెతల సిటీలో డబుల్ ధమాకా ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్ సిటీ వాసుల్లో ఉల్లాసాన్ని నింపుతోంది. జిమ్లో వర్కౌట్స్ కంటే డాన్స్ స్టూడియోలో స్టెప్లేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు యూత్. ఈ గజిబిజీ లైఫ్లో ఫిట్నెస్తో పాటు మైండ్ని రిలాక్స్గా ఉంచుకునేందుకు డాన్స్ స్టూడియోలకు క్యూ కడుతున్నారు. డాన్స్ అంటే ఫిట్నెస్. సిటీలో ఇప్పుడు ఇదే ట్రెండ్. నచ్చిన బీట్స్ కి చిందులేయచ్చు, ఫిట్ గానూ ఉండొచ్చు. అందుకోసమే సాల్సా, హిపాప్ తో పాటు జూజూ జుంబా అంటున్నారు హైదరాబాదీలు. ఇప్పుడు ఇది భాగ్యనగరాన్ని షేక్ చేస్తుంది కూడా. జుంబా ఇండియాలోనే ఫస్ట్ అండ్ ది బెస్ట్ ఫిట్నెస్ డ్యాన్స్ కావడం మరో విశేషం. వీక్ మొత్తం చదువులు, ఉద్యోగాలతో కుస్తీ పట్టే సిటిజన్స్ వీకెండ్ వచ్చిందంటే చాలు డ్యాన్స్ ఫ్లోర్ ని షేక్ చేసే స్టెప్పులేస్తూ వెరైటీ పార్టీలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హైపోథిక్ మ్యూజికల్ రిథమ్ కు లయబద్ధంగా మూమెంట్ ఇచ్చే సింపుల్ థియరీ ఇందులో ఉంటుంది. చూడ్డానికి సింపుల్ అనిపించినా ఓ గంట పాటు దీన్ని ప్రాక్టీస్ చేస్తే శరీరంలో 100 క్యాలరీస్ ను కరిగించొచ్చంటున్నారు జుంబా ట్రైనర్స్. డాన్స్ ఇంకా ఫిట్నెస్ కి చాలా సంబంధం ఉంది. బికాజ్ డాన్స్ ఆటోమేటిక్లీ ఒక ఫిజికల్ యాక్టివిటీ, బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డాన్స్ అండ్ గోయింగ్ టు జిమ్ ఇస్ డాన్స్లో చాలా ఒక ఫన్ ఎలిమెంట్ ఉంటుంది. Automatically, because you love dancing, you're also burning calories. So it's hand in hand, complementary laguntu. In a regular dance class, a high intensity dance class, 500 to 700 calories. Benefit of dancing is it clears your head in a very good way. Like mentally, you can be like very happy. It's a happy space for you, and you can focus on building your agility, your strength. It
focuses in a lot more other things also. ఒల్లంచకుండా స్లిమ్ గా ఫిట్ గా తయారవ్వాలనుకునే వాళ్ళ కోసం పుట్టిందే జుంబా. ఆడుతూ పాడుతూ చేసే డాన్సింగ్ ఎక్సర్సైజ్, జోష్ ఫుల్ పాటలకు లయబద్ధంగా స్టెప్పులేస్తే చాలు కష్టపడుతున్నామన్న ఫీలింగ్ లేకుండానే మీ ఫ్యాట్ ని కరిగించుకోవచ్చు. డాన్స్ తో బాడీ స్లిమ్ అవుతుండడంతో మన హైదరాబాదులు జుంబారే ఆ జుంబారే అంటూ డాన్స్ ఫ్లోర్ పై దుమ్ము రేపుతున్నారు. ఇదో కొలంబియన్ డాన్స్ ఫిట్నెస్ ప్రోగ్రామ్. సింపుల్ గా ఏరోబిక్స్ డాన్స్ మిశ్రమమే జుంబా. ఇండియన్ వ్యాయామంలా కాకుండా కాస్త వెరైటీతో పాటు జోష్ నింపేలా దీన్ని డిజైన్ చేశారు. హిప్ హాప్, సాంబా, సాల్సా, బెల్లీ డాన్స్, మార్షల్ ఆర్ట్స్ కదలికలన్నీ దీనిలో కనిపిస్తాయి. జుంబా డాన్స్ తో ఫిట్నెస్ తో పాటు వెయిట్ లాస్, పాజిటివ్ మైండ్ వంటి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఫన్ ప్లస్ ఎక్సర్సైజ్ల వల్ల మెంటల్ గా ఫ్రీ అవ్వడంతో పాటు స్లిమ్ గా తయారవచ్చు. బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరగడం, కార్డియో కండిషనింగ్ తో పాటు బాడీ టోనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందంటున్నారు ట్రైనర్స్. సిటీలో జుంబాకు ఫుల్ క్రేజ్ ఉందంటున్నారు. డాన్స్ నేర్చుకోవడానికి అందరికీ తెలుసు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఐ వుడ్ సే దట్ మెంటలీ చాలా the lot of benefits mentally, because you are happy. You will forget the world and your happy hormones are getting activated. So automatically you're mentally fine. So the best combination of mental and physical fitness is dance, is what I feel. బెనిఫిట్స్ కూడా లైక్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పీపుల్. కొంతమంది స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తారు, కొంతమంది వెయిట్ తగ్గడానికి వస్తారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వస్తారు, కొంతమంది లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్. ఇప్పటికే మెట్రో సిటీస్లలో ఉర్రూతలు ఊగిస్తున్న జుంబా, సాల్సా లాంటి డ్యాన్సులకు మంచి పోటీ ఇస్తుంది. వరల్డ్ వైడ్ గా 110 కంట్రీస్ లో ఈ జుంబా దుమ్మురేపడం మరో విశేషం. ఉన్నత విద్యలో అగ్రగామిగా ఉన్న బెంగళూరులోని రేవా యూనివర్సిటీలో 2025-26 అకాడమిక్ బ్యాచ్ ప్రారంభించింది యాజమాన్యం. విద్యార్థులు ప్రశ్నలు అడగడానికి వెనకాడొద్దని సూచించారు రోహన్ శ్రవణ్. రేపు అనేది లేనట్టు కలలు కనాలని, విద్యార్థులకు కల ఉంటే ఈ రోజే పనులు ప్రారంభించాలన్నారు. రేవా యూనివర్సిటీలో విద్య అనేది ఉమ్మడి ప్రయత్నమని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు ఛాన్సలర్ శ్యామరాజు. 30-40% అంత మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. ఆ పిల్లలు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటారు. కారణం ఏమంటే, ఒకటి ఇది ఎయిర్పోర్టుకు అన్నిటికీ దగ్గరగా ఉంది, గ్రీన్ క్యాంపస్, ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. దట్ ఈజ్ అంటే అవే ఫ్రమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనేసి అట్లా కల్చర్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీకి, సేఫ్టీకి, దేనికైనా కూడా ఫుడ్ కావచ్చు అన్నీ కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్మి అంటే ఇక్కడ అడ్మిషన్ చేసుకోవడం, వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మొదలేదో 1000-2000 మంది ఉంది, ఈరోజు సుమారు ఒక 3-4 వేల మంది మన తెలుగు రాష్ట్రం ఉన్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము డెఫినెట్గా అంటే వాళ్ళ డ్రీమ్స్ను, వాళ్ళ కళలను ఏం కావాలో అది చేస్తూ ఉన్నాము కాబట్టి చేస్తున్నారు. అంటే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రతిసారి చెప్తాను, వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తే ఆటోమేటిక్గా పిల్లలంతా కూడా వాళ్ళు మంచి లీడర్స్గా తయారవుతారనేసి మా రోల్ మేము ప్లే చేస్తున్నాం. పేరెంట్స్ కూడా అదే ఈరోజు కూడా చెప్పాను నేను. పిల్లలు అంటే ఈరోజు పిల్లలు రేపు పౌరులు కాబట్టి వాళ్ళని చక్కదిద్దాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. నేను పేరెంట్స్కి అంతా కూడా నా ధన్యవాదాలు. సో ఈరోజు రేవా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఫస్ట్ డే ఇనాగ్రేషన్ అయింది. సో నాకు పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ దొరికింది ఇక్కడ. చాలా సంతోషంగా ఉంది. యంగ్ మైండ్స్ జస్ట్ హై స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తూ కొత్తగా వాళ్ళ కళలు, వాళ్ళ ఊహలు, వాళ్ళ డ్రీమ్స్ అండ్ దేర్ ఆస్పిరేషన్స్ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఎనర్జీ, వాళ్ళు తీసుకొచ్చే ఎనర్జీ, యంగ్ మైండ్స్ తీసుకొచ్చే ఎనర్జీ కూడా వెరీ 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 ఇన్ఫెక్షస్. చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు మేము చెప్పిన మాటల్లో వాళ్ళకి హోప్ఫుల్లీ వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి ఉండొచ్చు.
దట్స్ ద అండ్ ఒక స్పార్క్ ఏదైనా వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఈ జనరేషన్ వాళ్ళ చాలా మంచి ఆపర్చునిటీ అవకాశం ఉంది. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మన ప్రపంచం మొత్తంలో, ఇండియానే కాదు ప్రపంచం మొత్తంలో ఉన్న బిగ్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఏదో ఎన్వైరన్మెంట్ ప్రాబ్లమ్స్ కానీ, పొల్యూషన్ కానీ, వరల్డ్ హంగర్ కానీ, ఇలాంటి బిగ్ ప్రాబ్లమ్స్ ఈ జనరేషన్ సాల్వ్ చేస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్. ఈ రేవా యూనివర్సిటీలో జాయిన్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐ హోప్ సమ్ ఆఫ్ దెమ్, చాలా మంది will aspire to a big problem solve.